ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఓహో, ఆ చూపుల్లో అన్ని వేర్లున్నాయా? ఏమో మరి, మీకే తెలియాలి. నాకు తెలిసినా నీకు తెలిసినా ఇద్దరం ఒక్కటే కదా. చాలా రోజుల తర్వాత నీతో ప్రశాంతంగా గడిపాను. చాలా హ్యాపీగా ఉంది రోజా. అవును బాలుగారు, నాకు కూడా హ్యాపీగానే ఉంది. కానీ మాలతి గారు నిత్య త్వరగా మారితే నేను నాన్నకిచ్చిన మాటని నిలబెట్టుకున్న దాన్ని అవుతాను. అంత ఈజీగా వాళ్ళలో మార్పు వస్తుందంటావా రోజా? రావాలి బాలుగారు, వచ్చేటట్టు మనం చేయాలి. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఒకరినొకరు దూషించుకుంటూ చిన్న చిన్న విషయాలకి పోట్లాడుకుంటూ బంధాలను దూరం చేసుకుంటాం చెప్పండి? నిజమే రోజా, నువ్వెన్ని కష్టాలు పడ్డావో, ఎంత నరకం అనుభవించావో కళ్ళారా చూశాను. ఆ దేవుడు నీకు అంత ఓర్పు సహనం ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. అలాగే పాణి సార్ బ్లెస్సింగ్స్ నీకెప్పుడు ఉంటాయి. అవును బాలుగారు, నా బలం బలహీనత అన్నీ నాన్నే. కానీ ప్రస్తుతం మనతో లేకపోవచ్చు, కానీ ఆయన ఆశీస్సులు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. బాలుగారు, ఇప్పుడు కేసు విషయం ఏం చేద్దాం? చేసేదేముంది, సార్ని షూట్ చేసిన గన్ కొన్న వాళ్ళు దొరకాలి. మనం వెళ్తున్న రూట్ కరెక్ట్గానే ఉంది రోజా. వీలైనంత త్వరలో వాళ్ళని పట్టుకుంటాం. నువ్వేం టెన్షన్ పడకు. పట్టుకోవాలి బాలుగారు, వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడేంత వరకు వదలను. అవును రోజా, నిత్య నవీన్ ఇంటికి చేరుంటారా? చేరుంటారు. రిసార్ట్లో మన కోసం వెతికి అక్కడ మనం కనిపించకపోయేసరికి టెన్షన్ పడిపోయి చెట్టు పుట్ట సిటీలో ఉన్న రోడ్స్ అన్ని వెతికేసి అలసిపోయి ఇంటికి చేరుకొనుంటారు. అవునవును, ఇక్కడ జరిగినవన్నీ ఆ జేపీకి పోస్ట్ చేసి కొత్త ప్లాన్ స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అది కామనే కదా బాలుగారు. ఆ లాయర్ జేపీ ఒక జిత్తల మారి నక్క. మోసాలు కుట్రలు చేయటంలో ఆరితేరినవాడు. మాలతి పిన్నిని నిత్యని తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నాడు. మార్పు రావాలి, అందరిలో మార్పు రావాలి. అందుకే నాకొక ఆలోచన వచ్చింది బాలుగారు. ఏంటి రోజా అది? ఇది బాలుగారు, ప్లానింగ్ ఎలా ఉంది? సూపర్ రోజా, నువ్వు నీది మాస్టర్ బ్రెయిన్. ఈ దెబ్బతో అందరూ దారిలోకి వస్తారు. నీ ప్లాన్కి తిరిగే లేదు రోజా. తప్పడం లేదు బాలుగారు. నాకు ఎవరిని కష్టపెట్టాలని ఉండదు. మనం అనుకున్న మార్పు జరగాలంటే ఇదే కరెక్ట్ డెసిషన్ అనిపిస్తోంది. ఓకే రోజా, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ బాలుగారు. ఆకలిస్తుంది ఫుడ్. ఈ రోజు డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు. లక్ష్మి, చెప్పండమ్మా. ఈ రోజు మన వరకు మాత్రమే తెప్పించుకుందాం, అది కూడా హోటల్ నుంచే. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు హోటల్ నుంచి తెప్పించుకొని తినొచ్చు. బాగా ఆకలేస్తుంది, తొందరగా ఆర్డర్ పెట్టేస్తా. హలో,
2 చికెన్ బకెట్ బిర్యానీ, కడాయి చికెన్, పెప్పర్ చికెన్, తందూరి చికెన్, చికెన్ కబాబ్, మటన్ బిర్యానీ, చికెన్ 65 ఇవన్నీ 2 పంపించండి. ఓకే, ఈ రోజు మనందరికి ఫుడ్ ఫెస్టివల్. బిర్యానీ తెప్పించుకుని నేను తినడం గొప్ప కాదు, మనందరం కలిసి బిర్యానీ తిందాం. మీరేంటి సైలెంట్ అయిపోయారు? ఆర్డర్ చేసుకోరా? ఓ, నిల్ బ్యాలెన్సా? పోనీ ఒక పని చేద్దామా? తెప్పించిన వాటిల్లో ఒక బిర్యానీ మీకు ఇచ్చాను అనుకోండి. అమ్మో, వద్దు, రోజా నన్ను చంపేస్తుంది. సారీ లాయర్ గారు, మీరు ఈ లిస్ట్ లో లేరు కదా, ఏం చేయను? ఏం జరుగుతోంది లాయర్ గారు? ఏంటో మేడం, నాకేం అర్థం కావట్లా. బిర్యానీ అంటుంది, ఆనందంగా కనిపిస్తుంది. అసలు జీవితంలో బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? మన శత్రువులు ఆనందంగా కనిపించడం. కొటేషన్స్ చెప్పింది చాలు గాని బుర్ర ఉపయోగించి ఆలోచించాలి. ఎదుటి వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉంటున్నారు, మనమెందుకు ఉండలేకపోతున్నాము అని అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళను కూడా అర్థం చేసుకోవాలి. కాళ్ళ కింద తొక్కి పెట్టాల్సిన వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నాం కదా, ఎలా అర్థం చేసుకోవాలి? నిత్య ఆగు, ఎక్కడికి వెళుతున్నావు? ఇంకెక్కడికి వెళ్తుంది? హాల్లోకి వెళ్ళి సుర్రు బుర్రు అంటూ అటు ఇటు తిరుగుతుంది. చిన్న నోరు పెద్ద మాట అనుకోకపోతే, ఇల్లు పెద్దగా ఉండి మనుషులు చిన్నగా ఉంటే ఇదిగో బతుకులు ఇలానే ఏడుస్తాయి. అందుకే ఇల్లు ఇరకాటంగా ఉండాలి అంటారు. ఇల్లు ఇరకాటంగా ఉండాలి, మనుషులు ఒకే చోటు ఉండాలి, మనసులు కలవాలి. తలా ఒక గదిలో ఉండి తలా ఒక ప్లాన్ చేస్తూ తలా ఒక స్కెచ్ గీసుకుంటూ వెళ్తే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. అనవసరంగా పక్క వాళ్ళ మీద కడుపు మంట పెట్టుకుంటే మనకే అల్సర్స్ వస్తాయి. ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో కొందరు అడిగినా చెప్పరు, చెప్పినా అర్థం కాదు. ఎవరి కోసం ఎవరు బ్రతుకుతున్నారో, ఎవరి వెనక ఎవరు గోతులు తీస్తున్నారో అవి ఆ దేవుడికి తెలుసు, మాకు కూడా తెలుసు. మీరేం ఆలోచిస్తున్నారు? మీరేం ఆలోచించకండి, బిర్యానీ వస్తుంది. ముందు ఈ యమున తోక కట్ చేయాలి. ఎగిరెగిరి పడుతోంది. దీని గొంతు మీద కాలేసి తొక్కితే ఏంటి మేడం, నన్ను చంపాలన్నంత కోపంగా ఉందా? చూడు యమున, ఫుడ్ దగ్గర గొడవలెందుకు? వాళ్ళకు కావాల్సిందేదో వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. అయినా నిత్యకి కూడా ఈ ఇంట్లో హక్కుంది కదా, తను కోప్పడ్డంలో తప్పే ఉంది చెప్పు? అవునండి, అయినా ఇప్పుడు నేనేమన్నానని? ఈ ఇల్లు నాది, కంపెనీ ఎండి రోజా నాకు అక్కలాంటిది. అంటే ఈ కంపెనీలో నాకు కూడా వాటా ఉన్నట్టే కదా. ఇందులో తప్పే ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఈ ఇల్లు నాది నాది నాది. నాది నాది అనుకున్నది నీది కాదు. ఏది నీది, ఏది నీది కాదు. జీవితంలో ఏది శాశ్వతం కాదు, మంచి చెడే శాశ్వతం. ఎలా చెప్పాను? బాగా చెప్పానా? లక్ష్మి, మన ఫుడ్ ఆర్డర్ వచ్చినట్టుంది. పదండి 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 వెళ్దాం.
ఓ ఏంటి మేడం ఇది? వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఈరోజు ఫుడ్ లేకుండా చేశారు, రేపు ఇంటి పైకప్పు కూడా లేకుండా చేస్తారేమో. చూసుకోండి, చేసినా చేస్తారు. చూడండి లాయర్ గారు, నేనేం చెయ్యాలో ఏం ఆలోచించాలో అన్నీ నేను చూసుకుంటాను. మీరొచ్చిన పని మీద మీరుండండి, మిగతా విషయాలు నాకు వదిలేయండి. ఆ, ఆ. అయ్యో ఏంటమ్మా నిత్య, అసలు ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. నీకేమన్నా అర్థం అవుతుందా? నీకే అర్థం కాంది, నాకేం అర్థం అవుతుంది? అంతేనంటావా? ఓ గాడ్, ప్లీజ్ డాడ్.